హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను రెసిపీ అయితే సిమ్మర్ చేస్తున్నాను. కేజీన్నర శనగపిక్కలు, 2 కేజీలు బెల్లం తీసుకోవాలి. ఈ దలసని దాంట్లో వేపుకోవాలి. మీకు ప్యాన్ ఉంటే ప్యాన్ వేవలో వేపుకోవచ్చు. నేను రైస్ కుక్కర్లో వేపుతున్నాను. ఈ ఎర్రగా వేగాలి పిక్కలు. పిల్లలకి చాలా మంచిది. ఇది సిమ్మిరి. అప్పట్లో ఎక్కువ సిమ్మడి చేసుకునేవారు. పిక్కలు ఎగిపోయినాయి కదా, పళ్ళులోకి తీసేసుకుంటున్నాను. సిమ్మడి అయితే చాలా మంచిది. పిల్లలకి పడతాయి. పిల్లలకి పెద్దలకి తింటే మంచిది. తీసుకున్నాను కదా, వాటి మీద పొట్టు అంతా తీసేసుకోవాలి. పిక్కల మీద పొట్టు తీసుకోవాలి బాగా. తీసుకున్నాక అవి మిక్సీ ఆరాలి. చూసారా, తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం మెత్తగా కోడేసుకోవాలి. నేను బెల్లం మెత్తగా కోడేసుకున్నాను. ఈ మిక్సీ ఆడుతున్నాను. బెల్లం ఈ పొడు 2 కలిపేసుకోవాలి. చూసారా, బెల్లము అది మిక్సీ ఆడేసాను. పొడం కూడా బెల్లం 2 కలుపుతున్నాను చూడండి, మెత్తగానే. 2 మెత్తగా ఆడుకోవాలి. ఇంకా మెత్తగా 2 మిక్స్ చేసుకోవాలి. మీకు రోలు ఉంటే రోట్లో ఆడుకోవచ్చు. మిక్సీలో కొంచెం ఆడేసుకున్నాక రోల్లో కూడా కుమ్ముకోవచ్చు సిమ్మిరి. ఇది పెరుగన్నంలోకి బాగుంటాయి. ఇది సూర్య మమ్మీ ఛానల్. సబ్ చేయండి, అందులోనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ మిక్సీ కొడుతున్నాను. అది అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు తీసుకుని తింటా. బాగుంటుంది. పిల్లలకి పెరుగన్నంలోకి చాలా మంచిది. హెల్త్కి మంచిది. లేడీస్కి కూడా చాలా మంచిది. సబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఛానల్ సబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి. నేనైతే చిన్న ఉండలు చేశాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.